మా పాప డాడీ నాకు ఆవులు మేకలు చూపించవా అని అడిగితే అలా సాయంత్రం పూట పల్లెటూరి వాతావరణాన్ని చూడడానికి అయితే వెళ్ళాము. గట్టు దిగుతుండగా మా హెన్షిక అమ్మ ఇదేంటమ్మ ఇలా ఉంది, దీంట్లో ఎలా నడాలి అనేసి అంటుంది. ఇవి పొలాల హెన్షిక, ఇక్కడ ఇలాగే ఉంటాయి అనేసి అలాగే నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాము. ఇక్కడ మా హెన్షిక వేసిన డైలాగ్ చూడండి. ఇంకా అలాగ కాసేపు పొలాల వైపుకి వెళ్ళాక మా పాతూరు అయితే వెళ్ళాము. రిజర్వేర్ వచ్చాక ఆ ఊరిని అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలని కూడా కూల్చేయడం అయితే జరిగింది. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. సెలవులకి ఇక్కడికే వచ్చి ఆడుకునే వాళ్ళము. అలాగే మా హస్బెండ్ కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండేవాళ్ళంట. ఇదిగో మేము ఈ ప్లేస్ లోనే ఉండే వాళ్ళము అనేసి చూపిస్తున్నారు. ఇంకా ఆవుల్ని పెంచుకునే వాళ్ళైతే ఈ ఊరికి వచ్చేసి చిన్న పాకలాగా కట్టేసి ఇక్కడ పెడుతున్నారు. ఇప్పుడు మేము కట్టుకొని ఉంటున్న ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఈ ఊర్లోనే ఉండేవాళ్ళు. రిజర్వేర్ వచ్చాక ఇంకా అందరూ ఈ ప్లేస్ ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. కానీ అప్పుడే చాలా బాగుండేదండి. దగ్గరగా ఇల్లులు, ఆ ప్రేమలు, ఆప్యాయతలే వేరు. ఇప్పుడు అవన్నీ కూడా లేవు. మేము అప్పుడు ఎండాకాలం అంతా ఈ బావి దగ్గరే ఉండి స్నానాలు చేసే వాళ్ళము అనేసి మా హస్బెండ్ చెప్తున్నారు. పొలాల్లో పనిచేసి వచ్చాక ఫస్ట్ ఈ బావి దగ్గరకు వచ్చేసి కాళ్ళు మొహము చేతులు కడుక్కొని ఇంటికి వెళ్లే వాళ్ళు. కానీ ఇప్పుడు మేముంటున్న ఊర్లో మాత్రం అసలు బావి ఎక్కడా కనిపించట్లేదు. ఇదిగోండి, ఇది సాల. ఆవుల్ని ఇక్కడ పెడతారు. ఎంతైనా ఆ పల్లెటూరు వాతావరణమే వేరు కదండి. ఇప్పుడు ఊరు కూడా ఒక సిటీ లాగా అయిపోతుంది. ఈ వీడియోలో నేను వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే ట్యాగ్ లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. బాయ్.